ఎదురుగా పిండి దంచబోతుంటే ఏం చేస్తున్నావు అని అడగడంలో అర్థమేంటి? అంటే ఆ పిండితో ఏం చేయబోతున్నావని. అరిసెలు తెలుసా? అవ్వన్నమాట. ఈ బియ్యమన్నీ ఎప్పుడు దంచాలని ఎంత టైం పడుతుందో తెలుసా? రోకలెత్తి అలుపు రాకుండా దంచితే 4 పాటలు పాడుకున్నంతసేపు. 20 రూపాయలు ఇస్తే పిండి పట్టిస్తారు కదా, టైంకి టైం కలిసి వస్తుంది, శ్రమకి శ్రమ ఉండదు. రోట్లో దంచిన పిండి రుచికి మరలో వేసిన పిండి రుచికి తేడా ఉంటాది పెద్దబాబు గారు. పెద్దలు ఊరికే ఏది చెప్పరు. హలో, ఇన్ని తెలిసిన పార్వతి మేడం గారికి కడుపుతో ఉన్న వాళ్ళు దంచకూడదని తెలీదా? నేను దంచకపోతే మీరు దంచుతారా? ఏ శ్రీమతి గారి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక్కసారి ఎలా దంచాలో చూపించు, దంచుతాను. మధ్యలో నా వల్ల కాదని ఆపేస్తే? వెనకడుగు వేయటం మా ఇంట వంట లేదు శ్రీమతి గారు. సరే చూపించు. చూపిస్తాను. ఇలా పట్టుకొని హిట్ట దంచాలి. అర్థమైనాదా? మీరు దంచుతూ ఉండండి, నేను పిండి లోపలికి తోస్తాను. ఇది తొండి. ఇలా చెప్తే ఎలా తెలుస్తుంది? నా చేయి పట్టుకుని దంచి చూపించు. మీ ఉపాయం అర్థమైనది పెద్దబాబు గారు, చెప్తా. చూపించు. అరే పెద్దబాబు గారు, ఇంకా చాలు, పని కానివ్వండి.